హలో అండి. వెల్కమ్ టు లక్ష్మీస్ డివైన్ అండ్ కిచెన్. ఈరోజు మనం మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావాల్సినవి మష్రూమ్స్, ఉల్లిపాయలు, నిమ్మకాయ, గ్రీన్ చిల్లీ, ఫ్రైడ్ ఆనియన్స్, ముందుగా నానబెట్టిన బాస్మతి రైసు, పెరుగు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు, కారం, బిర్యానీ దినుసులు, టమాటో ముక్కలు, కొత్తిమీర. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు దీనిలోకి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం మగ్గినాయి కదా, దీనిలోకి పసుపు వేయాలి, తగినంత సాల్ట్ వేసుకోవాలి, తగినంత కారం, మీ టేస్ట్కు తగినంత వేసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వేయించుకుందాము. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ముక్కలు వేసి కొంచెం మగ్గనిద్దాం. గరం మసాలా వేసుకోవాలి. కొంచెం ఒక 50% మష్రూమ్స్ మగ్గితే ఆ తర్వాత టమాటాలు వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు వేరొక గిన్నెలోకి నీళ్లు తీసుకొని బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసేసి దానిలో తగినంత ఉప్పు వేసుకుందాము. ఉప్పు ఎంత అంటే ఈ ఉప్పుని కొంచెం కరిగిన తర్వాత వాటర్ని టేస్ట్ చూసామంటే సముద్రపు నీళ్ళంతా ఉప్పగా ఉంటే కరెక్ట్గా బిర్యానీకి సరిపోతుంది. ఒకసారి ఇప్పుడు మష్రూమ్స్ చూద్దాం. ఇవి కొంచెం మగ్గినవి. ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. దీనిలోకి ఒక ఫుల్ నిమ్మకాయ పిండుకోవాలి. ఒకసారి వాటర్ చూద్దాము. ఈ వాటర్ చూడండి బాయిల్ అయినాయి, కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఒక గంట ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ వాటర్లోకి వేసి ఉడికించుకోవాలి. బాస్మతి రైస్ ఒక గంట ముందు నానబెట్టుకుంటేనే బాగా పొడి పొడిగా వస్తుంది రైసు. ఒక 70% ఉడికితే సరిపోతుంది రైసు. ఇక్కడ మష్రూమ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని రైస్ తీసి వాటర్ అంతా పోయేదాకా ఉంచి ఈ మష్రూమ్స్ పైన వేసుకుందాము. ఇలా లేయర్స్గా వేసేసుకుందాం రైస్ని. ఇప్పుడు రైస్ పైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి, కాచి చల్లార్చిన పాలల్లో కొంచెం పసుపు వేసి కలిపాను, అది వేసుకోవాలి. మీ దగ్గర గనక కుంకుమ పువ్వు గనక ఉంటే కొంచెం నీళ్ళల్లో కుంకుమ పువ్వుని నానబెట్టి ఆ వాటర్ అయినా వేసుకోవచ్చు. కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక పెనం తీసుకొని దానిపైన ఈ బిర్యానీ బౌల్ పెట్టేసి
దమ్ పెట్టేసుకుందాము. పొయ్యిని లో ఫ్లేమ్లో పెట్టి 20 మినిట్స్ వదిలేద్దాం. ఇప్పుడు 20 మినిట్స్ అయినాయి, చూద్దాం ఒకసారి. రైస్ పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుందాం. ఇంతేనండి, సింపుల్గా ఇంట్లోనే మనం మష్రూమ్ బిర్యానీ తయారు చేసుకోవచ్చు. మొత్తం ఒక హాఫ్ అన్ అవర్లో మనకి రెడీ అయిపోతుంది. మష్రూమ్ బిర్యానీ రెడీ.